హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అనుకోకుండా మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి నేను రెడీమేడ్ ప్యాకెట్తో చేస్తున్నాను. అయినా కానీ చాలా బాగుంటుందండి. ఇంకొకసారి నేను నార్మల్ ప్రాసెస్లో కూడా మీకు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో మనకి ఛానల్లో నేను పెడతాను. ఇప్పుడైతే ఈ రెసిపీలో ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా అయితే నేను ఒక 6 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మంచి నున్నగట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. బాగా మంచి మాగిన ఉండాలండి. మంచి పండు టమాటోలు ఉండాలి. అప్పుడు ఏంటంటే కలర్ కూడా బాగా వస్తుంది, రిచ్నెస్ కూడా వస్తుంది. దీంట్లో పులుపు కూడా ఉంటుంది కదండి. అందుకని నేను బాగా మాగిన టమాటోలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న టమాటోస్ని అన్నిటినీ కూడా మంచిగా కట్ చేసుకొని మిక్సర్లోకి వేసుకుంటున్నాను. మంచి ఫైన్ పేస్ట్ అండి, మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ సుహానా పన్నీర్ బటర్ మసాలా ప్యాకెట్స్ 2 తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్కి నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మీరు ఏ మిల్క్ యూస్ చేస్తారో ఆ మిల్క్. నేనైతే ఇక్కడ 7 to 8 మెంబర్స్ కావాలి కాబట్టి నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. చూడండి, 2 ప్యాకెట్స్ని కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ పౌడర్లోకి ఈ మిల్క్ని వేసేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలు అనేవి లేకుండా మంచిగా పాలలోకి మిక్స్ అయిపోయేలాగా. చూడండి, మంచి లిక్విడ్ లాగా అయిపోయింది. సింపుల్ అండి, చాలా. అస్సలు రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుందండి. అసలు రెస్టారెంట్ కంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, టమాటో కూడా మంచిగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే దీనికి నేను ఇందాక చెప్పాను కదండి, ఒక 8 మెంబర్స్ కానీ 2 ప్యాకెట్స్ వేసాను కదా. 2 ప్యాకెట్స్ 1 ప్యాకెట్కి 1/2 కిలో పన్నీర్ అయితే పర్ఫెక్ట్గా గ్రేవీ ఇంకా పన్నీర్ సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ముందుగా అయితే టమాటో పచ్చి స్మెల్ పోయే వరకు, ఇంకా మనకి అక్కడ వేసిన ఆయిల్ మొత్తం అంతా ఆ మసాలా టమాటో మొత్తం అంతా థిక్ పేస్ట్ అయిపోవాలి. మనం ఇప్పుడు మసాలా వేసుకుంటే ఎలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయిస్తామో అలా ముందుగా అయితే టమాటోలు కంపల్సరీ స్మెల్ వెళ్ళాలి కదండి. మొత్తం అంతా థిక్ పేస్ట్ అయిపోవాలి. ఆయిల్ అంతా బయటికి రావాలి, అంతవరకు బాగా వేయించుకోవాలి. చూడండి, టమాటోస్ బాగా పండిన ఉండడం వల్ల మంచి కలర్ వచ్చింది. ఈ లోపు అయితే నేను పన్నీర్ని కట్ చేసుకుంటున్నాను. నేనైతే కాస్త చిన్న ముక్కలుగానే కట్ చేస్తున్నానండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే కాస్త చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకని చెప్పి కాస్త చిన్నవి కట్ చేస్తున్నాను. చూడండి, మొత్తం కూడా పన్నీర్ కట్ చేసేసుకున్నాను. ఈ పన్నీర్ ముక్కల్ని కూడా
మీరు డైరెక్ట్గా ఇలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. కాస్త ఆ పచ్చితనం ఉంటుంది కదండి. చూడండి ఇప్పుడైతే బాగా ఆయిల్ బయటకు వచ్చేసి టమాటో అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా ఒక 20% కుక్ అవ్వాలండి. 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వైపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కాస్త ఒక 2 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ వేసుకుంటాను. ఇప్పుడు చూడండి 80% పైగానే కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం కాస్త ఉప్పు అయితే కాస్త తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే అందులో కూడా ఉంటుంది. కారం అస్సలు ఉండదండి, మంచి తియ్యగా ఉంటుంది. కాబట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నానండి. ఉప్పు ఇంకా కారం, అంతకుమించి ఏది అవసరం లేదండి, మిగతా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటున్నాను. పాలు ఇంకా బటర్ మసాలా పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, వేసేసుకున్నానండి. ఈ లోపు అయితే కడాయి వేడెక్కుతుంది. పన్నీర్ వేసేసుకున్నాను. కాస్త కడాయి వేడెక్కాక పన్నీర్ వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 30% దూరగా వేయించుకుంటాను. చూడండి మరీ ఎక్కువ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత ముక్క కూడా ఆ గ్రేవీ అనేది ముక్కకు అస్సలు పట్టదు. 20 to 30% వేయించుకుంటే చాలండి. లేదు మీరు అలా వేసేసుకోవాలన్నా మీ ఇష్టం. ఇప్పుడైతే పన్నీర్ గ్రేవీలో మనం 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత మీకు ఆ థిక్నెస్ బాగుంది అంటే ఓకే. టమాటో అవి కూడా ఉన్నాయి కదా, నేనైతే కాస్త వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే మరీ థిక్గా ఉంటే కూడా కర్రీ మాకైతే పెద్దగా ఇది నచ్చదు. అందుకని నేను కాస్త వాటర్ వేసుకున్నాను. మీరు ఈ స్టేజ్లో వాటర్ కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి పన్నీర్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మరి రెడ్నెస్ కూడా రాలేదు. అందులో ఉన్న వాటర్ని నేను తీయడానికి ట్రై చేశాను. చూడండి ఇప్పుడైతే ఈలోపు పన్నీర్ కర్రీ కూడా బాగా గ్రేవీ కూడా బాయిల్ అయిపోయింది. కాస్త ఆయిల్ బయటపడింది అంటే మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేసాక 5 to 10 minutes అండి చాలు, అంతకు మించి అవసరం లేదు. చూడండి మంచి కలర్ వచ్చింది. మనం టమాటోలు మంచి పండినవి తీసుకోవడం వల్ల గ్రేవీ కూడా మంచి కలర్ వస్తుంది, లుక్ వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇందాక వేయించుకున్న పన్నీర్ కూడా వేసేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఏం చెయ్యాలా అనుకున్నప్పుడు పూరియో చపాతీయో చేసేసి కర్రీ చేసేసామంటే అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.